అందరికీ గుడ్ మార్నింగ్ అబ్బా. ఇవాళ సండే కదా, మార్నింగ్ కొద్దిగా లేట్గానే లేచాను. మార్నింగ్ ఒక 7:30కి అలాగా 7:30కి లేచి, యూజువల్గా అయితే ఇంకా ఎక్కువ లేట్గా లేస్తాను. ఈరోజు 7:30కి లేచి ఫస్ట్ మొక్కలకి నీళ్ళు పోద్దాము అని కొద్దిగా మొక్కలకి నీళ్ళు పోస్తూ ఉన్నాను. సమ్మర్ కదా, సో డైలీ పోయాల్సిందే. బట్ ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్, డైలీ ఏం వాటర్కి అవసరం లేదు అన్నారు. బట్ స్టిల్ సమ్మర్ కదా, తడిమి చూసానమాట. మట్టి అంతా డ్రై అయిపోయింది. సో ఒకవేళ మరి వాటర్ ఏమన్నా అయిపోయినాయా ఏమి అనేసి ఎందుకు రిస్క్ ఎందుకొని ఎక్కువ వాటర్ పోయకుండా కొద్దిగా మాత్రమే డైలీ, సమ్మర్ అనేసి డైలీ కొద్దిగా లైక్ హాఫ్ గ్లాసు అలా వాటర్ పోస్తూ ఉన్నాను ఈచ్ ప్లాంట్కి. వింటర్ సీజన్లో అయితే అసలు అవసరం లేదు. 2 days వన్స్ 3 days వన్స్ పోసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు నేను ప్లాంట్స్ పెట్టాను కదా, అక్కడ అసలు ఎండ అనేదే రాదు. ఏదో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ మాత్రం కొద్దిగా అన్న సన్లైట్ కనిపిస్తుంది. బేసిక్గా వింటర్ సీజన్ అయితే కంప్లీట్ మబ్బు ఉంటుందన్నమాట. అసలు ఎండ అనేదే రాదు. నేనున్న ఫ్లాట్కి 24/7 లైట్స్ ఆన్లోనే ఉండాలి. అందుకనే పవర్ బిల్ కూడా ఎక్కువ వస్తుందన్నమాట. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ మాత్రం సన్లైట్ ఉంది. అందుకోసమనే ప్లాంట్స్ ఇక్కడ పెట్టుకున్నాను నేను. సో వాటర్ అన్నీ వేసుకున్న తర్వాత అదే వాటర్ మిగులుతాయి కదా, ఆ వాటర్తోనే డైలీ బాల్కనీ అలాగే క్లీన్ చేసేస్తాను అనమాట. సో దట్ ఫ్రెష్గా ఉంటుంది. ఈ బాల్కనీకే పిల్లల బెడ్రూమ్ అటాచ్ అయింది. సో ఈ పిల్లలంతా ఎప్పుడు చూసినా ఈ బాల్కనీలో తిరుగుతూ ఉంటారు. ఇది ఏమి అంటే ఒక్కరోజు క్లీన్ చేయకపోతే డస్ట్ అంతా ఎక్కువైపోతుంది. ఆ డస్ట్ అట్లే తొక్కొని వచ్చి మళ్ళీ బెడ్ పైన అంతా ఎగురుతూ ఉంటారు అనమాట నా బిడ్లు. అందుకనే ఈ రైలు వాటర్ పోసేసాను అనుకో, ఆ డస్ట్ అంతా పోతుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఈవినింగ్ టైము కాఫీనో టీనో తాగడానికి కూడా ఇక్కడికి వచ్చి తాగుతూ ఉండొచ్చు. మొక్కలు పెట్టకముందు కూడా డైలీ లైక్ ఆల్టర్నేటివ్ డేస్లో క్లీన్ చేసేస్తా అంటే బాల్కనీ నీట్గా ఉంటుంది. ఆ బాల్కనీలో వేస్ట్ అనేది ఏమీ ఉండదు. ఇంకా కిచెన్కి రిలేటెడ్ ఇంకొక బాల్కనీ ఉంది, బట్ దాంట్లో వేస్ట్ సామాన్ అంతా ఉంది. అది కూడా ఈ సమ్మర్ హాలిడేస్లో నీట్గా అరేంజ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏమంటే ఈరోజు ఎలాగో సండే, ఖచ్చితంగా నాన్ వెజ్ విత్ దోశలో ఇడ్లీలో ఉండాలి. బట్ అందుకోసమనే ముందు రోజే ఇడ్లీకి దోశలకి అంతా రెడీ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ద వీక్ నాకు ఎలాగో ఉండాలి కాబట్టి. నాకు దోశ ఇడ్లీ లేకపోతే అసలు ఏమీ గడవదనమాట. ఎందుకంటే ఈ పిల్లలు ఒకసారి ఏమంటారంటే నాకు అన్నం వద్దు, ఇదొద్దు అదొద్దు అంటారు. అలాంటప్పుడు ఏమంటే ఒక దోశ లేదా ఇడ్లీనో వేయించేస్తే కామ్గా తినేస్తారు. ఇడ్లీ దోశ అయితే నేనేం ఫీడ్ చేయాల్సిన పని లేదు, వాళ్ళే పీసెస్ చేయించేస్తే ఎత్తుకొని తినేస్తారు. అన్నం అయితే ఫీడ్ చేయాలా అలా అని కాదు, కానీ ఖచ్చితంగా ఇంట్లో కంపల్సరీగా దోశపిండి ఇడ్లీ పిండి అయితే పెట్టుకుంటా అనమాట. సో దట్ ఏ టైంలో అర్జెంటుగా బయటికి వెళ్ళేసి వచ్చినా కూడా మనకి మీల్స్ చేసుకునేంత టైం లేకపోతే ఒక దోశనో ఇడ్లీనో వేసేసుకోవచ్చు అనమాట. సో అందుకోసమని 2 చేసుకుంటాను, దోశకి సపరేట్ ఇడ్లీకి సపరేట్. సో ఇదేమో ఇడ్లీ బ్యాటర్కి అంతా రెడీ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ దోశ బ్యాటరు రెడీ, ఇడ్లీ బ్యాటరు అన్నీ రెడీ చేసి పెట్టి, ఇదేమో దోశ బ్యాటర్ అనమాట. కొంచెం దోశలకి ఎక్కువగానే వేసుకుంటా క్వాంటిటీ, ఇడ్లీకి ఓన్లీ 2 days అట్లా వచ్చేలాగా వేసుకుంటా. అదే దోశలకైతే ఒక 4 days వచ్చేలాగా వేసుకుంటా. సో రెండింటిని రెడీ చేసి పెట్టుకొని ఓవర్ నైట్ అనేసి పక్కన పెట్టేసాను అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టను. సో ఇప్పుడు అర్లీ మార్నింగ్ లేచిన తర్వాత చూద్దాం ఫర్మెంటేషన్ ఎలా జరిగింది అని. ఫస్ట్ అయితే ఇడ్లీ బ్యాటర్ని ఓపెన్ చేశాను. చూడండి ఇడ్లీ బ్యాటర్ ఎంత బాగా పొంగిందనమాట. నేను ఇక్కడి వరకే వేసున్నాను నైట్. ఫర్మెంట్ అయినాక అంత హైట్ వచ్చిందనమాట, చాలా బాగా ఫర్మెంట్ అయింది. రీజన్ ఏమి అంటే సమ్మర్లో ఫర్మెంటేషన్ చాలా బాగా జరుగుతుంది వింటరు రైనీ సీజన్స్తో పోలిస్తే. చూడండి దోశ పిండి అద్దరిపోయింది కదా. నేనైతే 3/4 వేసాను, ఫుల్ బాక్స్ అంతా నిండిపోయింది ఫర్మెంటేషను. ఇలా ఫర్మెంటేషన్ అయితే మనకి ఐటమ్స్ అనేది చాలా బాగా వస్తాయి అనమాట. మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. స్పాంజీగా కావాలన్నా, క్రిస్పీగా కావాలన్నా ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట. ఇడ్లీ పిండితో ఇడ్లీలు, దోశ పిండితో ఫస్ట్ డే దోశ వేస్తాను,
తర్వాత పునుగులు, ఊతప్పము, నెక్స్ట్ సో అలా వెరైటీగా వేస్తూ ఉంటాను. అన్ని వెరైటీస్ చేయాలి కాబట్టి దోసపిండి ఎక్కువ క్వాంటిటీలో, ఇడ్లీ పిండి తక్కువ క్వాంటిటీలో వేసుకుంటానమాట. సో ఈ రెండింటిని రెడీ చేసి ఇలా ఈ విధంగా ఫర్మెంట్ అయింది. సో ఈరోజు నేను అడిగాను పిల్లలకి దోశ కావాలా ఇడ్లీ కావాలా అంటే మా వాడేమో దోశ కావాలా మమ్మీ అన్నాడు. అందుకోసమని దోశకి ఒక సపరేట్ బౌల్లో తీసుకొని కలిపి పెట్టుకున్నాను. రిమైనింగ్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టకపోతే పాడైపోతుంది పిండి. ఆ తర్వాత వచ్చి పిల్లల్ని లేపుతున్నాను, లేయండ్రా టిఫిన్ తిందురు, టైం అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళని లేపే టైంకి టైం 9:30 అయిపోయింది. ఈరోజు రేపు యాక్చువల్గా ఇద్దరికీ ఎగ్జామ్ ఉంది. స్వీటీకేమో మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది, సన్నీకేమో ఇంగ్లీష్ లిటరేచర్ ఎగ్జామ్ ఉంది. రెండు టఫే. నిన్న సండే అంతా ఫుల్ ఆడారు. 2 days ఎందుకు లీవ్ ఇచ్చారా అనిపించింది. ఎగ్జామ్కి మధ్యలో గ్యాప్ ఇస్తే అస్సలు చదవరనమాట. మార్నింగ్ చదువుతామని, ఆఫ్టర్నూన్ చదువుతామని, ఈవినింగ్ చదువుతామని ఎస్టర్డే ఫుల్ డే వేస్ట్ చేశారు. ఈరోజు సండే అట్లీస్ట్ ఈరోజైనా చదువుతారా అంటే చూడండి టైం 9:30 అయింది. లేపుతుంటే ఒక్కరు కూడా లేవట్లేదు. ఇలా కాదు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉన్నాను నేను, లేయండి అని. అసలు ఎగ్జామ్స్ అనే భయం అనేదే లేదు పిల్లలకి. అసలు ఎగ్జామ్స్ వాళ్ళకా నాకే అర్థం కావట్లేదు. నా ఎగ్జామ్స్కి కూడా నేను ఇంత కష్టపడలేదు, చదవలేదు. వీళ్ళకేం అంటే కూర్చొని చదివిపించే వాళ్ళు ఉన్నారు. టైంకి ఫుడ్ ఇచ్చి ఆల్టర్నేటివ్గా ఫుడ్డు ఇవన్నీ అవన్నీ వాళ్ళు కోరినవన్నీ తీసిస్తాం కదా. అయినా కూడా వాళ్ళకి అసలు కొంచెం కూడా భయం అనేదే లేదు. ఏంటి చదువు వాల్యూ అసలు తెలియట్లేదు వాళ్ళకి. ఇప్పటి నుంచి మనం చెప్తే కానీ వాళ్ళకి అర్థం అవ్వదు. ఒక్కొక్కసారి నేను ఏ విషయంలో సీరియస్గా ఉన్నా లేకపోయినా ఒక తిండి విషయంలో, చదువు విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉంటానన్నమాట. బాగా కొట్టేస్తాను కూడా ఒక్కొక్కసారి. అంత కోపం వచ్చేస్తుంది నాకు ఈ 2 విషయాల్లో మాత్రమే. సో వాళ్ళని లేపాను, వాష్రూమ్కి వెళ్ళి బ్రష్ చేసుకురా పోండి అని. ఆలోపు నేను మార్నింగ్ ఈరోజు కాఫీ తాగాలనిపించింది. టీ పెట్టే అంత ఓపిక లేదు, అందుకని కాఫీనే తాగుదాము, సింపుల్గా అయిపోతుంది అనేసి కాఫీ కలుపుతూ ఉన్నాను. కాఫీ నా దగ్గర 2 types పౌడర్స్ ఉన్నాయి. అండ్ టీకి నేను మామూలుగా యూజ్ చేసేది ఒకటి ఉంది, ఇంకొకటి నా ఫ్రెండ్ ఊటీకి వెళ్ళినప్పుడు తెచ్చిచ్చింది. ఆ పౌడర్ కొంచెం ఉంది. సో నాకు ఇష్టమైనట్టు, నా కన్వీనియన్స్ బట్టి నాకు ఆ రోజు టీ తాగాలని ఉంటే టీ, కాఫీ తాగాలంటే కాఫీ అలా పెట్టుకొని తాగుతూ ఉంటానన్నమాట. సో ఇందులో సింపుల్గా ఈరోజు కాఫీ అయిపోయి ఇంకా చాలా పనులు ఉన్నాయి. యాక్చువల్గా ఈరోజు బట్టలు ఉన్నాయి, నెక్స్ట్ ఫోల్డింగ్ బట్టలు ఉన్నాయి, ఫోల్డ్ చేసేటివి ఉన్నాయి, పిల్లలిద్దరికీ చదివిపించాలా, ఇంకా చాలా పనులు ఉన్నాయి అనేసి కొంచెం బయటకు వెళ్ళేది కూడా ఉంది. అందుకోసమని కాఫీ కలుపుతూ ఉన్నాను. కాఫీ కలిపి తాగుదామని రెడీ చేస్తూ ఉన్నాను అనమాట. ఆ తర్వాత ఇవాళ దోశ కావాలన్నాడు సన్ని. ఇంకా దోశలోకి మార్నింగే లేచి ఇంకా నాన్ వెజ్ ఏం తీసుకురాలేదు. అందుకని రాయలసీమ ఫేమస్ మా స్టైల్లో పల్లీ చట్నీ చేస్తూ ఉన్నాను. ఇందులోకి మనం గ్రీన్ చిల్లీ వేసుకోవచ్చు, రెడ్ చిల్లీ వేసుకోవచ్చు. ఈరోజు నా దగ్గర గ్రీన్ చిల్లీ అయిపోయిందనేసి రెడ్ చిల్లీ వేసాను. ఏం లేదు, లైట్గా ఆయిల్ వేసుకొని ఆ పల్లీలు, చింతపండు, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, రెడ్ చిల్లీ, కొద్దిగా కొత్తిమీరాకు అంతా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేస్తే చట్నీ రెడీ అయిపోతుంది. రెడీ అయిన చట్నీని తిరగబాతి వేసుకుంటే పల్లీ చట్నీ రెడీ అయిపోతుంది. ఆ తర్వాత పిల్లలకి మాకి కావాల్సిన దోశలు వేసుకొని ఆ పల్లీ చట్నీతో దోశల్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ స్మాల్ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీ వాళ్ళ